జైల్లో ఉండి కేసులు చుట్టూ తిరుగుతూ సుప్రీంకోర్టు నుంచి ట్రయల్ కోర్టు వరకు తిరిగినా కూడా సిగ్గు ఎగ్గు లేకుండా అయిపోయింది ఆ కేసు నుంచి బయటపడితే చాలరా బాబు అనుకునే ఇంకెవడైనా ఆ పొజిషన్ లో ఉంటే ఈ దేశంలోనే నాకు తెలిసినంత వరకు ఈ దేశంలో ఇంకెవడైనా అయితే అవి కడుక్కోవడానికే జీవితకాలం సరిపోతుంది. ఇంకా మనం బయట ఉంటామో లోపల ఉంటామో తెలియదు జీవితం అంతా. మరి తిరిగి మళ్ళా ఎందుకు క్రైమ్ లో ఇన్వాల్వ్ అవటం అనేది ఎవడైనా ఆలోచించేటటువంటి మెంటాలిటీ ఉంటది ఎవరికైనా. కానీ దాంట్లోంచి బయట పడకపోగా దాన్ని ముప్పు తిప్పులు తెప్పిట్టి 3 చెరువులు తాగించాలని చెప్పి ట్రై చేసి వీళ్ళే 30 చెరువులు తాగేసి తిరిగి మళ్ళీ అధికార దాహం కోసం అని చెప్పేసి తండ్రి చనిపోతే తండ్రి పేరును అడ్డం పెట్టుకొని ప్రతిపక్షాన్ని వచ్చి ఎలక్షన్ అయ్యి ప్రతిపక్షం నుంచి పాలపక్షంలోకి వచ్చిన తర్వాత అంతకు మించి అంటే ఊహలకు కూడా అందనటువంటి మనం ఊహించలేనటువంటి 20 ఏళ్ల ముందు అయిపోయింది అనుకోలేదు. తిరిగి అంతకు మించి అప్పుడైతే తండ్రిని అడ్డం పెట్టుకొని మాట్లాడాం. ఈ రోజు స్వయంగా స్వయంగా ఈ గ్రూప్ అంతా మాఫియాను తీసుకొచ్చి రాష్ట్రంలో ఎక్కడ ఇచ్చాపురం దగ్గర నుంచి మనము ఇక్కడ కర్నూలు వరకు, అటు హైదరాబాద్ దగ్గర నుంచి తెలంగాణ దగ్గర నుంచి అటు కర్ణాటక, అటు తమిళనాడు, అటు వెస్ట్ బెంగాల్, అటు ఢిల్లీ, ఇటు మహారాష్ట్ర ఒక సామ్రాజ్యాన్ని, నేరమయ సామ్రాజ్యాన్ని సృష్టించడం అన్నది నిజంగా ఆశ్చర్యకరం. ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్ప ఈ నేరమయ సామ్రాజ్యాన్ని సృష్టించడానికి ఈ దేశంలో వేరే ఎవ్వరు అర్హులు కాదు. నిజంగా వెంకటకృష్ణ గారు, మనం మాట్లాడుకుంటే ఒక నేరం గురించి 2 నేరాల గురించి మనం మాట్లాడుకున్నాం, రాజకీయ నాయకుల గురించి ఒక స్కామ్ గురించి, ఒక ప్రభుత్వంలో 1-2 స్కామ్లు 3 స్కామ్ల గురించి మాట్లాడుకున్నాం. కానీ జీవితమయ మొత్తం అంతా కూడా, జీవితం పుట్టినప్పటి దగ్గర నుంచి ఈ క్షణం వరకు కూడా జీవితము, ఆలోచన తీరు మొత్తం అంతా కూడా నేరమయమైనటువంటి మైండ్ సెట్ ఉన్నటువంటి ఈ మనిషిని ఏం చేయాలో కూడా అర్థం కాలేని పరిస్థితి. ప్రజలు కూడా 2019 అధికారం ఎందుకు ఇచ్చారంటే నా మీద తప్పుడు కేసులు పెట్టారు అని చెప్పేసి మాట్లాడి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్న తర్వాత ఈ రోజు ప్రజలకు అర్థమైంది ఇన్ని కేసులు, మద్యం కేసు దగ్గర నుంచి తీసుకుంటే ల్యాండ్ గ్రాబింగ్ తీసుకుని మొత్తం అంతా ప్రజలకు అర్థమైన తర్వాత ఇటువంటి వ్యక్తి సమాజానికి అనవసరం అనుకుంటా నేనైతే. ఇటువంటి వ్యక్తి ఉండకూడదండి, ఈ భూమి మీద ఉండకూడదు, సమాజంలో ఇటువంటి వ్యక్తి స్థానం లేదు. ఆయన తిరిగి ఏమంటాడంటే చంద్రబాబు నాయుడు గారు నూతిలో పడి చావాలా, పవన్ కళ్యాణ్ గారు నూతిలో పడి చచ్చిపోవాలా, ఇంకోటి అయిపోవాలా, పిల్లి శాపనార్థాలు పెడతాడు. పిల్లి శాపనార్థాలు ఆయన ఇంకోరు కాదు పెట్టేది, ప్రజల శాపనార్థాలే తగిలి ఆ మనిషి ఏమవ్వాలో భగవంతుడు నిర్ణయించాలి. ఇప్పుడు ఇంకా ఇటువంటి నేరమయ సామ్రాజ్యాన్ని ఎవ్వడు బుద్ధి ఉన్నటోడు ఎవడు కూడా రాజకీయాల్లో ఉండడానికి అనర్హుడు. ఈ లిక్కర్ స్కామ్లు నిజంగా తవ్వుతుంటే, అంటే ఈ పేర్లు ఏమి కొత్త కాదు, మనం దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి వింటూనే ఉన్నాం. తిరిగి ఈ పేర్లు వింటుంటే ఆశ్చర్యం. ఇది మీరంటున్నారు నాయకుడు లేకపోతే ముఠా నాయకుడు అనో లేకపోతే వాళ్ళ నాయకుడు కాదు, నాయకురాలు నేనంట. ఎందుకంటే దీని వెనకాల కుట్ర కుతంత్రం, ఎవరు ఏంటి స్కెచ్, ఎవరు ఇంట్లో కూర్చున్నారు, ఎవరు లేచారు, ఎవరు గెట్ డైరెక్షన్స్ ఇచ్చారు, ఇవన్నీ నాకు తెలుసని మీకు తెలుసు. సో ఈ నేరమయ సామ్రాజ్యంలో ఎవరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారంటే మొట్టమొదటిగా నాయకుడు కాదు, నాయకురాలు అరెస్ట్ అవుతుంది అని నేను అనుకుంటున్నా. ఇందులో ఈడీ కూడా ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఆల్రెడీ ఒక తెలంగాణలో ఒక నాయకురాలు జైల్లో ఉండేసి వచ్చింది. ఆంధ్రాలో కూడా ఒక నాయకురాలు తొందరలోనే ఈడీ దీంట్లో ఖచ్చితంగా ఈ కేసులో జైలుకు పోయే ప్రమాదం ఉంది. ప్రమాదం ఏం కాదు, అది జరిగితే స్టేట్ నాయకుడిని చూసుకుంటది. ఇదేంది ఘోరం ఇది ఎక్కడ సునీల్ రెడ్డి ఎక్కడ ఉంటాడు, లేకపోతే విశాఖపట్నంలో ఏంటి, పేపర్ మీద ఉన్నటువంటి కంపెనీలు ఏంటి, డొల్ల కంపెనీలు ఏంటి, దీనికి బెంగాల్లో కూడా ఏదో ఉందంట, బెంగాల్లో కూడా 2-3 కంపెనీలు ఏదో పెట్టారంట. ఇప్పుడు కలకత్తాలో ఆడేదో పెట్టారంట, అక్కడ కూడా ఒకటి చర్చ నడుస్తోంది. ఇప్పుడు ఇంకా చెన్నైలో మొన్న రీసెంట్ గా ఒక మ్యారేజ్ అని చెప్పి వెళ్ళేసి వచ్చారు ఈయన. ఆ మ్యారేజ్ ఇప్పుడు ఇంటికి వెళ్ళేసి వచ్చారు, మనకు తెలుసు ఎవరింటికి వెళ్ళేసి వచ్చాడు. అవన్నీ ఆ టీగలా కూడా కదులుతోంది మెల్లమెల్లగా. అక్కడ ఈయన ఇంకో బంగ్లా కడుతున్నాడు OMR లో, ఓల్డ్ మహాబలిపురం రోడ్ లో ఒక బిల్డింగ్ కడుతున్నట్టు, ఒక బంగ్లా అంటే దాన్ని ఏమంటారంటే రాజప్రస్థానం లాగా కడుతున్నట్టు ఒక రకమైనటువంటి ఫోటోలు కూడా చక్కర్లు కొడతా ఉన్నాయి ఆల్రెడీ. అది కూడా నిజమే కూడా అయి ఉండొచ్చు, ఎందుకంటే అవినాభావ సంబంధాలు ఉన్నాయి కదా ఆ రాష్ట్రంతో.
ఈ డబ్బు అటు అండమానికి వెళ్ళిపోయిందా, లేకపోతే అటు నుంచి అటు మలేషియా, సింగపూర్, థాయిలాండ్, ఆ పక్కన కంబోడియా, కాంబియా. లేకపోతే ఇటువైపు అవును. ఇటువైపు ఇంకా ఇటువైపు ఇంకా అరబ్ కంట్రీస్, వెస్ట్రన్ కంట్రీస్ కి వెళ్ళిపోయిందా, లేకపోతే మిడిల్ ఈస్ట్ కి వెళ్ళిపోయిందా? వీళ్ళ నేరమైన సామ్రాజ్యాన్ని తవ్వితే సిట్టుకు 100 సంవత్సరాలు పడుతుందేమో, అంతమైన నేరమైన సామ్రాజ్యం. ఇదే వ్యక్తులు 20 సంవత్సరాల నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, విభజిత ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రం మీద పడి రాష్ట్ర వనరులను దోచుకునేరు. గతంలో ఇప్పుడు ప్రజారోగ్యాన్ని కూడా దోచుకున్నారు వీళ్ళంతా కూడా. మరి వీళ్ళని ఏమి చేయాలా? ఈ డెమోక్రసీలో వీళ్ళని ఏమి చేయాలో ఇంకా అసలు చెప్పడానికి మాటలు రావట్లేదు వెంకటకృష్ణ గారు. వీళ్ళ గురించి వీళ్ళ ఒక్కొక్కటి తవ్వు తీస్తుంటే ఎంత లోతుల్లోకి వెళ్ళిపోయారంటే, వీళ్ళ స్కీములు ఎంత లోతుకి వెళ్ళిపోయారంటే, అసలు మన ఊహకు అందనటువంటి ఆలోచనలు, న్యాయంలో ఉన్నటువంటి, చట్టంలో ఉన్నటువంటి లూప్ హోల్స్ అని మాత్రం అనను, కొన్ని లూప్ హోల్స్ తాత్కాలికంగా ఉపయోగించుకోగలిగారేమో గానీ వెసులుబాటులో అది అవి ఉంటాయి. అందుకే కదా ఇప్పుడు కోర్టు కూడా వెళ్లకుండా మేనేజ్ చేసుకుంటున్నాడు ఆయన. చేసుకుంటూ వస్తున్నారు. కోర్టు కూడా వెళ్ళట్లేదు కదా. ఇది ఎంతో కాలం సాగుతుందని చెప్పి నేనేం అనుకోవట్లేదు. తొందరలో ఈ నెల 16వ తారీఖు అనుకుంటాను సునీత గారు వేసినటువంటి కేసు సుప్రీంకోర్టులో బెయిల్ క్యాన్సిలేషన్ పిటిషన్ పెండింగ్ ఉంది. అది విచారణ రాబోతుంది. నాకు తెలిసి వీళ్ళ బొమ్మలాట, తోలాట మొత్తం ఈ నెల 16 నుంచి స్టార్ట్ అవుతుంది. వీళ్ళ డ్రామాలు అంతా కూడా. నిజంగా వెంకటకృష్ణ గారు ఇటువంటి మనుషుల్ని నిజంగా మన ప్రపంచంలో ఎక్కడ చూసిండమండి. రైట్. అయితే ఈ స్కామ్ పైన సిట్ చేస్తున్న దర్యాప్తును చూస్తే ఇది ఫైనల్ ఎవరైతే మెయిన్ డాన్ ఉన్నారో, మాఫియా డాన్, ఆ డాన్ దాకా ఆల్మోస్ట్ వెళ్ళిపోయినట్టేనా? ఎందుకంటే ఇంకా మధ్యలో ఇంకా ఎవరైనా ఉన్నారా అంటే, వెయిట్ సాగర్